ఉన్న తన కుమారునికి పాలు కావాలని అడిగింది. దర్శనమిచ్చిన మరియమాత క్రీస్తుతో దర్శనమైంది. ఒక్కతే దర్శనం ఇవ్వలేదు, క్రీస్తు ప్రభునితో దర్శనమిచ్చింది. అడిగి చిన్న బాలునితో దర్శనమిచ్చి తన కుమారునికి కొంచెం పాలు కావాలని అతన్ని అడిగింది. తక్షణమే ఆ బాలుడు పాలకుండను అందించాడు. తన యజమాని ఇంటికి వెళ్ళి తర్వాత ఆలస్యంగా వచ్చినందుకు క్షమించమని అడిగాడు. ఆ విధంగానే చెబుతూ పాలు కొంచెం తగ్గాయి అండి, ఈరోజు జరిగిన సంఘటనను గురించి కూడా వివరించాడు. ఆయన పాలకుండను పరీక్షించినప్పుడు అది నిండుగానే ఉండటాన్ని గమనించి ఏదో ఒక అద్భుతం జరిగినట్లు అతడు భావించాడు. వెంటనే ఆ బాలుణ్ణి తీసుకొని ఇప్పుడు మరియమాత వారికి మళ్ళీ దర్శనమిచ్చింది. ఆ ఊళ్ళో ఉన్న కథోలిక విశ్వాసులు ఆ విషయాన్ని విన్న తర్వాత ఆశ్చర్యపోయారు, భయానికి లోనయ్యారు. ఆ చెరువును అప్పటి నుంచి మరియమాత చెరువు అని పిలవటం ఆరంభించారు. అది మొదటి సంఘటన. అది 16వ శతాబ్దంలో జరిగింది, 1570లో జరిగింది. కొన్ని సంవత్సరముల తరువాత అది 1597వ సంవత్సరంలో మరియమాత తిరిగి దర్శనమిచ్చింది. ఈసారి వేలంకిని దగ్గరలో మజ్జిగ అమ్ముకునే ఒక అవిటి బాలుడికి దర్శనమిచ్చింది. తన చిన్న కుమారునికి కొంచెం మజ్జిగ ఇవ్వమని కోరింది. వెంటనే ఆ అవిట బాలుడు కొంచెం మజ్జిగను అందించాడు. ఆ బాలుడు ఇది దైవ దర్శనంగా అర్థం చేసుకున్నాడు. అప్పుడు ఆమె దగ్గరలో నివసిస్తున్న ఒక ధనికునికి ఈ విషయాన్ని చెప్పమని ఆ బాలునికి పురమాయించింది. ఆ అవిటి బాలుడు వెళ్ళడానికి తన సంసిద్ధతను వ్యక్తపరిచి తానున్న చోటు నుండి లేచిన మరుక్షణమే అతని అవిటి కాలుకు బలం వచ్చి నయమైనట్టుగా అతనికి అర్థమైంది. సంతోషంగా లేచి గంతులు వేసుకుంటూ ఆ ధనికుని ఇంటికి వెళ్ళడానికి ఆయన ప్రయాణమయ్యాడు. కానీ ఆ ముందు రాత్రే మరియా ఆ ధనికుని కలలో కనబడి తనకు ఆ స్థలంలో ఒక దేవాలయం నిర్మించాలని కోరింది. ఎప్పుడైతే మరియమాత దర్శనమిస్తుందో